బీహార్లో ఇండి కూటమి గెలుపు కోసం ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారు రాహుల్ గాంధీ. యువతకి ఉద్యోగాల విషయంలో నితీష్ సర్కార్ మోసం చేసిందంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ట్రంప్ విధించిన సుంకాల విషయంలో మోదీ అంచనా తప్పిందని, అందుకే స్టాక్ మార్కెట్స్ కుప్పకూడుతున్నాయన్నారు రాహుల్ గాంధీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. బెగుసరాయిలో కన్హయ్య కుమార్తో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఉద్యోగాల పేరుతో ఎన్డీఏ సర్కార్ యువతను మోసం చేస్తోందని రాహుల్ విమర్శించారు. పారిపోవద్దు, ఉద్యోగాలు ఇవ్వండి అని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు రాహుల్. మోదీ ప్రభుత్వం దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు శాశ్వతంగా అధికారానికి దూరం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. స్టాక్ మార్కెట్లపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉంటే మంచిదని సలహా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై సుంకాలు విధించిన తర్వాత స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయన్నారు. దేశంలో 1% జనాభా మాత్రమే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారని, స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బులు సంపాదించాలని అనుకోవడం భ్రమే అవుతుందన్నారు రాహుల్. ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థపై అసత్యాలు మాట్లాడుతున్నారని, ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్ను ఇప్పటికైనా అంగీకరించాలన్నారు. కుబేర్లు దేశం విడిచి ఎందుకు వెళ్లిపోతున్నారో మోదీ సమాధానం చెప్పాలన్నారు. अमेरिका के राष्ट्रपति ने स्टॉक मार्केट की धज्जियां उड़ा दी हैं, देखा होगा। अच्छा, आप मुझे बताइए, आप में से, इस भीड़ में से कितने लोग स्टॉक मार्केट में पैसा डालते हैं? हाथ उठा के दिखाइए। अब ये देखिए, घूम के देखिए, यहाँ पे 1% से कम लोग स्टॉक मार्केट में पैसा डालते हैं। 1% से कम। अगर यहाँ 100 लोग हैं तो एक हाथ उठ रहा है। तो ये स्टॉक मार्केट आपका औजार नहीं है। इसमें अनलिमिटेड पैसे बने, मगर इसका फायदा आपको नहीं मिला. బీహార్లో ఆర్జేడీతో కలిసి కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఇప్పటికే 4 సార్లు రాష్ట్రంలో పర్యటించారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును కూడా ప్రారంభించారు. వైట్ టీషర్ట్ ఉద్యమాన్ని రాహుల్ చేపట్టారు. బీహార్ ప్రభుత్వం ఆ రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించడం లేదని రాహుల్ ఆరోపించారు. ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ కాంగ్రెస్ స్టూడెంట్స్ విభాగం ఎన్ఎస్యుఐ ర్యాలీ చేపట్టింది. రాష్ట్రంలో తాండవిస్తోన్న నిరుద్యోగాన్ని ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా వాడుకోబోతోంది. పాట్నాలో రాహుల్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఓ కార్యకర్తను తోటి కార్యకర్తలు చితకబాదారు. రాహుల్ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తోన్న సమయంలో ఈ ఘటన జరిగింది.